హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ సిరోక్స్ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వీడియో వచ్చేసి వెజ్ మంచూరియా. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోని 2 కప్స్ క్యాబేజ్ అండ్ అలాగే హాఫ్ కప్ క్యారెట్ అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోని హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, హాఫ్ కప్ మైదా. మళ్ళీ చెప్తున్నా, మైదా ఎంత యాడ్ చేసుకుంటామో కార్న్ఫ్లోర్ కూడా అంతే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాల్స్ అనేవి రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోనే మైదా ఇవన్నీ యాడ్ అయినాయి కదా, ఇప్పుడు స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వాటర్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే వాటర్ యాడ్ చేస్తారు, ఇది మెత్తగా అవ్వట్లేదు అని చెప్పేసి వాటర్ యాడ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఫైనల్గా ఇది ఏమవుతుందంటే బాగా పేస్ట్లా అయిపోతుంది అనమాట. మనకి అది మిక్స్ చేస్తూ ఉండే కొద్దీ వాటర్ వస్తూ ఉంటాయి. అదే వాటర్తో మనకి ఇలా ముద్దలు అయ్యి బాల్స్లా అవుతాయి అనమాట. సో మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బాల్స్ చేసుకుని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. స్మాల్ సైజ్ చేసుకుంటే కనుక మనకి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు లోపల మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాల్స్ అనేవి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే అసలు వేయించొద్దు. హై ఫ్లేమ్లో వేయించితే ఏమవుతుంది అంటే మనకి బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది పైన, కానీ లోపల అయితే ఉడకవన్నమాట. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి లోపల నుంచి ఉడుకుతూ బాగుంటుంది. చూసారు కదా బాల్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో, లోపల కూడా బాగా ఉడికాయి అన్నమాట. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయలు, మిర్చి, క్యాప్సికం, కరివేపాకు, ఉల్లికాడలు ఇవన్నీ వేసుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే సోయా సాస్, టొమాటో సాస్ అండ్ అలాగే వెనిగర్ ఇవన్నీ వేసుకుని 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది కొంచెం వేగాక 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మరీ స్వీట్ ఐటెం కాదు, అలాగే మరీ హాట్ ఐటెం కూడా కాదు, కాబట్టి 1 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మనకి ఏమవుతుందంటే చాలా చిక్కగా అయిపోతుంది అనమాట. మనం అలాంటప్పుడు ఏం వేసుకోవాలి అంటే కార్న్ఫ్లోర్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. మనకి ఇది వేసుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం లూజ్ అవుతుంది అనమాట. ఒక 2 మినిట్స్లో మనకి చూసారు కదా ఈ విధంగా అయితే అవుతుంది. ఇప్పుడు అందులోనే మనం ముందుగా వేయించుకున్న బాల్స్ వేసుకుని ఒక్క 2 నిమిషాలు స్టవ్ ఆపేసి వేయించండి. ఫైనల్గా వెజ్ మంచూరియా మాత్రం చాలా బాగా వచ్చింది. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసిన సరే చాలా బాగుంది. మరి ఇంకెందుకు లేట్, మీకు కూడా ఇంగ్రీడియంట్స్ మొత్తం షేర్ చేశాను. మీరు కూడా వెంటనే ట్రై చేసుకుని ఎలా ఉందనేది నాకు కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.